నమస్తే. నమస్తే. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? సూపర్గా ఉంది. అతని అడ్మినిస్ట్రేటరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ఉండాల్సిన తెలివితేటలన్నీ ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే. ఓకే. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. జనాలకు డబ్బులు అయితే పంచాడు కానీ అభివృద్ధి, రోడ్లు వేయటం కానీ ప్రాజెక్టులు కట్టడం కానీ అలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాడు. ఓకే. ఎవరో పక్కనున్న సజ్జల లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాలను తీసుకొని ప్రతి ఇంట్లోకి మనం డబ్బులు పంపిస్తున్నాము, ఒక మనిషికి డబ్బులు ఇస్తే ఆ ఇంట్లో ఉన్న 5గురు మనకు ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో 175కి 175 వస్తాయి అనే అభిప్రాయంతో అతను ఎలక్షన్లోకి వెళ్ళిపోయాడు. ఒరిజినల్గా అతను సొంత అభిప్రాయం కాదు అది. ఓకే. పక్కన ఎవరో ఇచ్చింది అది, అదే కంటిన్యూ అయ్యాడు. ఇప్పటికి కూడా అతని దగ్గర అతనేమీ లేదు. అతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు. ఓకే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి అవినాభావ సంబంధం అనే పరిస్థితికి వస్తే పవన్ కళ్యాణ్ గారు పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఓకే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. సేవ చేయటానికి సహకరించే ప్రతి వ్యక్తితోటి సంబంధం పెట్టుకుంటాడు. ఓకే. అదే ఆయన అడిగేది. అంటే వాళ్ళిద్దరిని విడగొట్టాలని చాలా మంది చూస్తూ ఉంటారు, రకరకాల మాటలు చేసినా ఏం జరిగినా చేయటానికి ప్రయత్నం చేశారు. నారా లోకేష్ గారికి ఆల్రెడీ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి మంత్రులు కొంతమంది చేయటం, దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకొని కాదు అని మళ్ళీ ఆయన్నే డిప్యూటీ సీఎంగా ఉండాలనే ఉద్దేశంతో అట్టిపెట్టడం గతంలో జరిగిపోయింది. ఆల్రెడీ సంవత్సరం క్రితమే జరిగిపోయింది. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన మనం చూసుకుంటే సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా అనిపించింది? 2 ఏళ్ల పనితీరు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే. సంక్షేమం, అభివృద్ధి రెండు కలగలుపుకుని వెళ్తున్నారు. మనం కళ్ళతో చూస్తున్నాం. కానీ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పే మొదటి మాట చివరి మాట కూడా ఒకటి, ఈసారి నేనే ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలు అంటారు. గంతలు కట్టుకుని వెళ్తూ ఉంటాడు. మామూలే, కామను. ఎందుకంటే రోడ్డు అమ్మటం వెళ్తే ఆ పక్కన బరకం ఉండాలి, ఈ పక్కన బరకం ఉండాలి, మధ్యలో ఏమీ కనపడకూడదు. ఓకే. అవతల పక్క జనాలు కనపడకూడదు. ఆయనకి పక్కన వెనకాల కూర్చున్న వాళ్ళు సజ్జల లాంటి వాళ్ళు ఎవరో, ఉదాహరణగా చెప్తున్నాను, ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారో నాకు తెలియదు, ఎవరో వాళ్ళు చెబుతారు సలహా. గతంలో ఆయన ఎవరో ఆయన ఎవరో ఉన్నారు, ఆయన విజయసాయి రెడ్డి గారు. అలాంటి వాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటాడు ఆయన, అదే చెప్తాడు ఇది జనాలకి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే? సూపర్. థ్యాంక్ యూ. మా అభిప్రాయం అంటే ప్రభుత్వం మీద బాగానే పనిచేస్తుంది. ఈ అన్న క్యాంటీన్ పెట్టిన కాండి ప్రజలకు కూడా రాధా పేద అవని, ఇన్నోళ్ళు అవని, నేను వాళ్ళు అవని వచ్చి తింటాను. ఓకే. ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది. ఎన్నికల్లో చెప్పిన ఏదైతే పథకాలు ఉన్నాయో వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? పథకాలంటే ఆయన అమ్మ ఒడి అయితే వేసాడు, రైతు భరోసా అయితే వేస్తాడు. ఇక అక్కడి నుండి 40 సంవత్సరాల వాళ్ళకైతే వేయలేదు. అవును. సో జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? జగన్ గారి ప్రభుత్వం అంటే ఆయన డబ్బు జనాలకి బాగా పంచాడు. కాకపోతే ఈయన వచ్చాడు ప్రభుత్వం మీద బాగా కొన్నేసి రోదాపేదని ఈయన కూడా చూస్తాడు. ఆయనైతే డబ్బు జనాలకు బాగా పంచి చిన్నోడు అనలేదు, పెద్దోడు అనలేదు, అందరికి ఇచ్చాడు. ఇప్పుడు అంటే ఆడో డబ్బు పంచాడు కదా అని అప్పుడు అనుకుంటారు. ప్రభుత్వం ఏంటి అమ్మ ఒడి, ఈ 40 సంవత్సరాలకి వేయలేదు, రైతు భరోసా ఎత్తు, ఈ రాధాపేదకి ఈ భోజనాలు అయితే పెడతాను. బాగా అభివృద్ధి పరంగా చూసుకుంటే రోడ్లు కానీ ఎలా అనిపిస్తుంది? రోడ్లు ఈ ప్రభుత్వంలో వచ్చాక, ఈ ప్రభుత్వంలో వచ్చాక రోడ్లు అయితే బాగానే చేస్తాను. కంపెనీలు తీసుకురావడం కానీ అమరావతి అవన్నీ కంపెనీలు అవన్నీ తీసుకొచ్చాడు, బాగానే ఉంది. నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? నారా లోకేష్ గారు కూడా బాగానే చేస్తారు. కాకపోతే పెన్షన్లు ఇప్పుడు కొత్తగా వదులుతామన్న వాళ్ళు 55లో పెన్షన్ కొత్తగా ఇస్తామన్నారు, అవి వదల్లా. అది ఒకటి ఇస్తే ప్రభుత్వం బాగుంది. చివరిగా జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే? అది చెప్పలేమండి, జనాలు బట్టి ఉండేది. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా మళ్ళీ బాగా ప్రభుత్వం బాగానే నడుస్తుంది. ఓకే. మళ్ళీ జగన్ గారు కానీ వస్తే, కాకపోతే జనాలకు డబ్బు ఇస్తాడు. మరి ఇలాంటి పథకాలన్నీ భోజనాలు గీనాలు అన్నీ ఆయనైతే వస్తే భోజనాలు అదే ఆయన వచ్చి ఇలాగే పెట్టినా ఆయన మంచిగా ఇస్తా అంటారు. ఓకే. కాకపోతే ఆయన ఎప్పుడైతే ఈయన దిగిపోయిన తర్వాత ఆయన తీసాడు అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం మంచిది. ఇది ఎక్కడెక్కడో వెళ్ళి 4 దిక్కలు పోయి అక్కడ అన్న క్యాంటీన్ నుంచి 5 రూపాయలకి ఇప్పుడు వాళ్ళు ఇస్తారు భోజనం.
సో మొత్తం ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన? ఈ 2 రోజులు పరిపాలన లేదు, బాగానే ఉంది. ఒక్క నెల అయిపోయింది. నమస్తే అండి. నారా చంద్రబాబు వారు ఈ ప్రభుత్వం భారీ ఉందండి. ఇక దీనికంటే మంచి ప్రభుత్వం లేదండి సార్. ఎంతమంది బస్సు ఫ్రీ అంటున్నారు, ఎంతమంది చేస్తున్నారు. ఈ మాత్రం ఇప్పుడే చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇంత పుణ్యం చూడలేం మేము. కానీ ప్రభుత్వం బాగానే ఉందండి. కానీ ప్రభుత్వం ఏంటంటే రైతుకి భరోసా ఇస్తాం కానీ అమ్మఒడి వేస్తాం కానీ అంత బాగానే ఉంది. మరి ఇప్పటివరకు తర్వాత ఎట్లుంటుంది మరి మీరు వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది కానీ ఇప్పుడు బాగానే ఉందండి సార్. జగన్ గారు చెప్పేది ఏంటంటే అక్రమ కేసులు పెడుతున్నారంట, గొంతు నొక్కుతున్నారంట, అవన్నీ అనుకున్న మాటలు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం నడిపేస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు జగన్ గారు. ఏమండి నీటిలో వచ్చిన నోటు బాటలు నీకు నా నోటు బాటలు ఎంత కరెక్ట్ అంటే అది ఏదన్నా జరిగిన మాట అనుకోవాలి కానీ ఇవన్నీ అనవసరం. సరే రోడ్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి? రోడ్ల పరిస్థితి ఏంటంటే కొన్ని గోతులు ఉన్నాయండి. కొన్ని సార్లు వేస్తున్నారు అబద్ధం ఎందుకు. ఓకే, కొన్ని బాగా వేస్తున్నారు. కొన్ని సార్లు గోట్లు ఉండి వర్షాకాలం వచ్చిందని గోట్లు ఉన్నాయి. అసలు జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? తేడా మరి నీకు చెప్పకూడదండి. ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటున్నామండి. అంటే ఆయన ఏమంటాడంటే అంతా నేనే మంచి చేసి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటే కొన్ని వేల కోట్లు భోజనం హాయిగా తిన్నారండి. ఈ భోజనం ఎక్కడ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? సూపర్ స్టార్ అండ్ మెగాస్టార్ అలాగుంది. నచ్చింది మీకైతే? బ్రహ్మాండంగా ఉంది. సో అంత బ్రహ్మాండంగా మీకు ఏమనిపించింది ఈ ప్రభుత్వం? బాబులకే బాబు చంద్రబాబు అనిపించింది. బాబులకే బాబు మహేష్ బాబు కదా వాళ్ళు చెప్పేది. మాకు బాబులకే బాబు చంద్రబాబు. ఈ వయసులో 76 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికీ మనం చాలా చిన్నపోయినట్టుగా మాట్లాడకూడదు. ఆయన పెద్ద ఆయన చిన్నపోయిన కాదు బాబాయ్, 4వ ముఖ్యమంత్రి. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోసారి కూడా రావాలని కోరుకుంటున్నాం. సో అది ప్రజల తీర్పు అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. నేననేది మీరు మరోసారి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు? ఇంతమందికి న్యాయం చేస్తున్నాడు, పేదవాడి కడుపు నింపుతున్నారు. అది సో ఇది పక్కన పెడదాం, ఇదైతే మంచి. ఇది కాకుండా ఎన్నికల్లో ఏదైతే పథకాలని చెప్పారో వాస్తవంగా అమలు జరుగుతున్నాయి? అమలు జరుగుతున్నాయి. ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ గారు. గాలి నా కొడుకులు అంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి. సో ఎక్కడికి వెళ్ళినా ఈసారి నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు జగన్ గారు వచ్చే ఎన్నికల్లో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది తీసేది కాదు. ఏంటి జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే? లేదు. చివరిగా నారా లోకేష్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? సూపర్ స్టార్, మెగాస్టార్. థ్యాంక్ యూ. సో ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 అని, ఆ పథకాలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? ఏం జరగట్లేదండి. ఇటీవల తల్లికి వందనం విడుదల చేసిన ప్రభుత్వం అదే ఒకటి, ప్లస్ కొన్ని కూడా పెన్షన్లు కూడా రద్దయిపోయినాయి. ఓకే, మళ్ళీ మీ ఆడవాళ్ళకే ఫ్రీ బస్ పెట్టారు. అవును, మగవాళ్ళు నుంచుంటారు టికెట్ కొని. మరి ఏంటి ఆ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం అంటే? అబ్బో కిక్కిరుచుకుంటున్నాము. ప్లస్ కొంతమంది పడిపోయే అవకాశం ఉంది, దెబ్బలు తగిలే కూడా బస్సుల సంఖ్య పెంచితే ప్రాబ్లం ఉండదు. అవునండి, ప్రభుత్వం దాని మీద చూసుకోవట్లేదు. అసలు నా ప్రశ్న, జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి? చాలా జగన్ గారిది చాలా బాగుంది. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని ఆలోచన. గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? తప్పనిసరిగా గెలుస్తారు. అవతల 3 పార్టీలు ఉన్నాయమ్మా, 3 కూటమిగా వస్తున్నారు. 3 ఎదుర్కొని జగన్ గారు ఒక్కలే సింగిల్ ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? గెలవగలుగుతాడు. ఎందుకంటే స్త్రీల ఆకాంక్షణ కోరిక మాత్రం జగన్ గారి మీదే ఉంది. కొంతమంది పురుషులది కూడా జగన్ గారి వైపే ఉంది కనుదృష్టి. అందుకని తప్పనిసరిగా గెలుస్తాడని అభిప్రాయం అండి.